భవిష్యత్తులో నేను ట్వీట్ కూడా చేశాను, దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీ కూడా. దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్ సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వి విల్ హ్యాండిల్ దట్. రాష్ట్రంలో గంజాయి సాగును నిర్మూలిస్తామని ప్రతిన చేసిన ప్రభుత్వం ఆ మేరకు ఫలితాలను సాధించింది. ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి కేవలం ఏడాది పాలనలోనే గంజాయి సాగును రూపుమాపింది. అల్లూరికి నడిచిన నేలలో స్థానిక గిరిజనుల సాయంతో గంజాయి గుర్తుల్ని తుడిచిపెట్టింది. ఏడాది క్రితం వరకు ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఆ మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉండేవి. పట్టుబడిన వారిని ప్రశ్నిస్తే విశాఖ మన్యం నుంచి తీసుకొచ్చామని చెప్పేవాళ్ళు. అప్పట్లో ఈ విషయాన్ని పదే పదే ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండేది కాదు. కొన్ని నెలలుగా మాత్రం ఏపీ నుంచి తమ రాష్ట్రానికి గంజాయి రావడం ఆగిపోయిందని, పట్టుబడుతున్న వారిని విచారిస్తుంటే ఒడిశా నుంచి తీసుకొచ్చామని చెబుతున్నారని ఇటీవల జరిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమావేశంలో తమిళనాడు యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్పారు. అంతేకాదు ఎన్సీబీ సమావేశాల్లో గతంలో ఏపీని రెడ్ జోన్ లో చూపించేవారు. ఇప్పుడు ఆ జాబితా నుంచి తొలగించారు. విశాఖ మన్యంలోని చింతపల్లి, జి మాడుగుల, కొయ్యూరు, పాడేరు, జీకే వీధి, ముంచింగిపుట్టు, పెదబయలు మండలాల పరిధిలోని 375 గ్రామాలు గంజాయి సాగుకు హాట్ స్పాట్లుగా ఉండేవి. గంజాయి సాగు చేస్తున్న రైతులందరినీ గుర్తించి వారికి అధికారులు కౌన్సిలింగ్ ఇచ్చారు. 10,256 మంది రైతులకు ఉద్యాన పంటలకు సంబంధించిన మొక్కల్ని అందించి అటువైపు మళ్లించారు. మీరు కూడా సర్పంచ్ కాబట్టి మీరు కూడా ఈ గంజాయి వైపు వెళ్ళకుండా చూడండి. నా రిక్వెస్ట్ ఒకటి, ఎందుకంటే అది అన్నిసార్లు పోలీసులతో గొడవ పెట్టుకుంటే అయ్యేది కాదు. మీరు మనసులోంచి రావాలి. అందరికి కొంచెం ఎడ్యుకేట్ చేయాలి. ఇంత మంచి పని చేసిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ అనిత గారికి రాష్ట్ర ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.